వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. జబర్దస్త్ కావచ్చు, మూవీస్ కావచ్చు, చాలా మూవీస్ చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు. సో మన స్టూడియోకి అయితే వచ్చారు. దూది వెంకట్ గారు, యాక్టర్ గారు అయితే మన ముందు ఉన్నారు. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, రాసుకొని కూడా వచ్చాను, అడిగి అయితే తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారన్నా? ఫైన్ ఫైన్ బ్రదర్. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. సో ఇప్పుడైతే హ్యాపీ కదా? ఓకే అన్న, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జబర్దస్త్లో నాగబాబు గారు అండ్ రోజా గారి మీద చాలా పంచెస్ వేస్తూ ఉంటారు కదా, మా కోసం రెండు ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను దాదాపు ఒక 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను. అందులో ఒక్కొక్కసారి జడ్జెస్ మీద కూడా వాళ్ళ నవ్వు మీద ఇట్లా స్కిట్స్ కంటెంట్ అడుగుతూ ఉంటారు. సో అప్పుడు రోజా గారి మీద కూడా ఒక డైలాగ్ చెప్తాను, నాగబాబు గారిది కూడా ఒక డైలాగ్ చెప్తాను. రోజా అంటే నవ్వుతే రోడ్డు మీద రేకి పెట్టి బర్రని గీసేసినట్టుంటుంది తెలుసా అనగానే ఇంకా ఆవిడ నిజంగా చెప్తా బయటికి రా అని అంటారు. వాళ్ళు ఏం లేదు, కాఫీ టీ తాక్కుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడమే. సో దాంట్లో నాగబాబు అన్న ఒక జడ్జిగా ఉన్నారు అండ్ రోజా గారు కూడా ఒక జడ్జి. దాంట్లో రచరవి తమ్ముడును మన చెమ్మక్ చంద్ర వాడు నాకు క్లోజ్ ఫ్రెండే. వీళ్ళు నేను ఇంట్లో పని ఆవిడ క్యారెక్టర్ లేడీ గెటప్ వేస్తే క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు అడుగుతారు, మీ సార్ ఇంట్లో మీ అయ్యగారు ఎలా ఉంటారంటే, అమ్మగారితో కోపంగా ఉంటారండి, నాతో ప్రేమగా ఉంటారండి అన్న. అలా కాదు, మీ అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఓ రోజు అయ్యగారు మేడెక్కుతున్నారండి. ఏంటబ్బా ఒకరు మేడెక్కుతున్నారా అని అనుమానం వచ్చి పొలోమని పాలయ్యానండి. వాటర్ ట్యాంక్ ఎక్కేసి కిలకిలా కిలకిలా అని నువ్వేసుకుంటున్నారండి. అయ్యి బోబా సార్కి ఏమైంది అని అయ్యగారు అనగానే, రాయే మంగి ఇద్దరం కలిసి నువ్వేసుకుందాము అన్నారండి. అయ్యి బాబాయ్ అమ్మగారికి తెలిస్తే నేను రానండి అన్నానండి. సో ఇలా సో ఇంకోటి అన్న, మీరు చాలా మిమిక్రీలు కూడా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు మిమిక్రీ చాలా బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్లో చెప్పాలంటే ఎలా చెప్తారన్న? నేను దాదాపు ఒక 10 మందిని ఇమిటేట్ చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇట్లా పెద్ద ఎన్టీఆర్ గారు ఇట్లా. బట్ ఇప్పుడు బాలకృష్ణ గారి స్లాంగ్లో మా అన్న మా దేవుడు పవన్ కళ్యాణ్ అన్న డైలాగులు చెప్తాను. కొన్ని చాలు రావడము లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క అక్కడైనా మరి ఇక్కడైనా చూడమ్మా సిద్ధమ్మా, సింహము గడ్డము గీసుకుంటుంది, నేను గీసుకోను, మీదంతా సేమ్ టు సేమ్, ఎటు పంచు మీదైతే ఆ కిక్కే వేరమ్మా. చూడు చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. సో అది ఇంకంతే. కొన్ని వాయిస్లు మనకి ఇష్టమైనప్పుడు బాలకృష్ణ గారు ఇవన్నీ మనకు తెలియకుండా సరదాగా ఏదో గట్టిగా ఫంక్షన్స్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో సిట్టింగ్లో కావచ్చు, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అలా వెళ్ళిపోతుంటుంది కదా. ఓకే అదేనా, నాకు దిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది, నీ లెక్క తీరుస్తా, వాడి దిక్క కుదురుస్తా. వావ్ సూపర్ అన్న. ఇంకోటి అన్న, రాజధాని రెండోసారి ఇనాగ్రేషన్ చేశారు. ఒకవేళ గవర్నమెంట్ మారితే రాజధాని పరిస్థితి ఏంటి? గవర్నమెంట్లు మారకపోవచ్చు, రాజధాని మాత్రం మారదు. ఆ వెంకటేశ్వర స్వామి ఎలానో అమరావతి కూడా రాజధాని అలానే. వావ్ సూపర్. నిజంగా ఏంటన్నా పరిస్థితి? ఏ విషయం? రాజధాని వల్ల గవర్నమెంట్ మారితే? లేదు బ్రదర్, రాజధాని మారడానికి అంటూ లేదు. ఓకే. సో ఒక్క రాజధానే కాదు, మీకు డెవలప్మెంట్ కూడా మారదు. సో నెక్స్ట్ ఈ కమింగ్ 5 yearsలో కూడా మీరు ఈ రిమైనింగ్ 4 years బ్యాలెన్స్ ఏది ఉందో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అవ్వగానే నెక్స్ట్ కమింగ్ 5 years కూడా మళ్ళీ కన్ఫర్మ్డ్గా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ కూడా. కమింగ్ 5 yearsలో మాత్రం లోకేష్ బాబు ఒక 2.5 సంవత్సరం, కళ్యాణ్ బాబు ఒక 2.5 సంవత్సరం కన్ఫర్మ్డ్గా సీఎంస్ ఉంటారు. దీనికోసం 175 కాన్స్టిట్యున్సీస్లో నేను వెళ్ళి వీర మహిళలతో, జనసేన నా సోదరుల కార్యకర్తలతో అందరితో మమేకమైపోయి వాళ్ళతో ప్రతి కాన్స్టిట్యున్సీలో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవడం కోసం
నేను డెఫినెట్లీ పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తాను, వాళ్ళతో మీటింగ్స్ చేసుకుంటాను. అవసరమైతే రిలే నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేస్తాను. ఇంకా అవసరం అనుకుంటే పొట్టి శ్రీరాములు గారు ఎలా చేశారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, అలా పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరం సీఎం కావడం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ. నేను ఇక్కడి నుంచే చెప్తున్నా, ఇదేదో వేగ్గా చెప్పడం లేదు. నా లైఫ్ అంబిషన్ నిద్ర లేచిన నైట్ పడుకున్న రెండే. నా బిడ్డల్ని, నాకు 2 కవల పిల్లలు ఆడబిడ్డలు, వాళ్ళ కెరీర్ సెట్ చేశానా, పవన్ కళ్యాణ్ అన్నని సీఎంగా చూశానా. పవన్ కళ్యాణ్ అన్నని ఎవరు కామెంట్ చేసినా, ఏ పార్టీ వాళ్ళు కామెంట్ చేసినా వదిలే ప్రసక్తి కూడా లేదు. మీకు కులం పిచ్చిందంటారా? నాకు కులపిచ్చి అనడం కంటే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, ఒక కాపు బిడ్డని. మీరు కులపిచ్చి అన్నందుకు నేను ఆన్సర్ చేస్తాను. మా అమ్మగారు నాన్నగారు ఓసీ కాపు, మా పెద్దక్కయ్య ముస్లిం అతన్ని పెళ్లి చేసుకునింది, మా చిన్నక్కయ్య మా కాపు అతన్ని పెళ్లి చేసుకుంది, మా అన్న బీసీ కాపు అమ్మాయిని చేసుకున్నారు, నేను ఎస్సీ మాదిగా క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాను, నా తమ్ముడు ఎస్సీ మాల క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడు. మాకు కుల పిచ్చులు, ప్రాంతీయ పిచ్చులు ఏమీ లేవు. కాకపోతే కన్ఫామ్డ్గా మా నాన్నగారు వంగవీటి రంగా గారిని సీఎంగా చూడాలనుకున్నారు, కుదరలేదు. మా అన్నయ్య చిరంజీవి గారిని సీఎంగా చూడాలనుకున్నాడు, కుదరలేదు. నేను 100% పవన్ కళ్యాణ్ అనే సీఎంగా చూడడమే కాదు, చేయడమే కాదు, ఆ సీఎం అవడం కోసం ఈవెన్ చెప్తున్నా కదా, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను, ప్లస్ ఎంతవరకైనా సరే ఎండ్ పాయింట్ అనేది వెళ్తాను. ఇందులో కాంప్రమైజ్ అవును. నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ అన్నని నెక్స్ట్ 5 ఇయర్స్లో 2.5 ఇయర్స్ సీఎం అవడం కోసం నన్ను మనస్ఫూర్తిగా అందరూ క్షమించాను. నా బిడ్డల మీద ఒట్టు, ఒకవేళ కళ్యాణ్ అన్న కూడా నెక్స్ట్ కాదు తర్వాత చూసుకుంటామనంటే, నా దైవ సమానులు, నా సొంత అన్నతో సమానం. నా సొంత అన్న ఎంతనో ఆయన అంతే. అయినా సరే అన్నయ్య మాటను కూడా వినే పరిస్థితి అయితే ఉండదు. ఆ రోజు కళ్యాణ్ అన్న మాట కూడా వినే పరిస్థితి ఉంది. ఎందుకంటే బికాస్ నేను కళ్యాణ్ అన్నని, నాతో పాటు ప్రతి ఒక్క అభిమాని, మీరు అన్నట్టుగా కులపిచ్చని వేరే వాళ్ళు అనుకున్నప్పటికీ, నాకైతే నా భారతదేశం, ఒక మినీ భారతదేశం మా ఇంట్లో ఉంది, ఓపెన్ చేసేసాను. ఒకవేళ నిజంగా వేరే వాళ్ళు ఉన్నారు కాపులు, వాళ్ళు అనుకున్నారనుకోండి, తప్పేం లేదు. మేమే 2014 నుంచి ఆయన టీడీపీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. 2 సార్లు చంద్రబాబు గారు సీఎం అవడం కోసం నిస్వార్థంగా సేవ చేశారు. కాబట్టి ఒకవేళ అనుకుంటే కూడా అనుకోని, కానీ ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే కళ్యాణ్ అన్న క్యారెక్టర్ తెలుసు కాబట్టి ₹1 ఆశించకుండా ఏ పొలిటీషియను ఇవాళ ఇండియాలో లేరు. ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న, రెండో వ్యక్తి నరేంద్ర మోడీ గారు, మూడో వ్యక్తి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. నాకు తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత ఆశించి పనిచేస్తున్నారు. ఈవెన్ వీళ్ళ జీతాలు కూడా పబ్లిక్ పెడుతున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తి మనం ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి, సత్యసాయిబాబా గారు, ఇలాగా పెద్ద ఎన్టీఆర్ గారు, ఇట్లా మనం వాళ్ళని ఎలా దేవులుగా కొలుస్తున్నాం ఈరోజు, అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారు ఇంకో 30 ఏళ్ళకు, 40 ఏళ్ళకు, 50 ఏళ్ళ తర్వాత ఆయన దేవుడిగా కొలుస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తిని సమస్య లేదు, వదులుకునే సమస్య లేదు. ఒకటి వెంకట్ గారు, మీరు అంటున్నారు కదా 2.5 సంవత్సరాలు ఉంటారు అనేసి మీరు అంటున్నారు కదా, ఇటు పక్క చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలని చూస్తున్నారు. సో దీనిపైన మీరు ఏమంటారు? మీరు 15 సంవత్సరాలు నెక్స్ట్ చంద్రబాబు గారే ఉంటారని అంటే ప్రతిదీ నేచర్ కూడా సపోర్ట్ చేయాలి బ్రదర్. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ఆయనకి 75 ఏళ్ళు ఆల్మోస్ట్, ఈ గవర్నమెంట్ అయిపోయి 80 ఏళ్ళు గవర్నమెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చి యూత్ కావాలనేది అందరి కోరిక. అది కళ్యాణ్ బాబు కావాలనేసి, లోకేష్ బాబు కావాలని అందరి కోరిక. సో ఆయన సలహాలు సూచనలు తీసుకుంటారు, అంతేగాని 15 సంవత్సరాలని కంప్లీట్గా ఆయనే సీఎం చైర్లో ఎందుకు కూర్చోబెడతారు బ్రదర్? సో ఆయన సూచనలు సలహాలు ఒక పెద్ద ఆయనగా తీసుకుంటారు, ఒక గాడ్ ఫాదర్ లాగా, అంతే తప్ప నుంచి కన్ఫర్మ్డ్గా వచ్చేది ఈ 2.5 ఇయర్స్ కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యలేదు. నేను చెప్తున్నా ఆమరణ నిరాహార విషయాన్ని రెడీ, నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నా. ఓకే, మీరు చాలా మూవీస్కి ఆడిషన్స్ ఇస్తుంటారు కదా, మా కోసం 2 స్కిట్స్ చేయండి. యా డెఫినెట్లీ. సో నేను ఒక 90 సినిమాల పైన డైలాగులు ఉన్నవి చిన్నవి పెద్దవి చేశాను. ఒక 50 ఎపిసోడ్ దాకా డైలాగులు ఉన్నవి చిన్నవి పెద్దవి చేశాను. అండ్ ఇప్పుడు కూడా నా దాదాపు ఒక 10 సినిమాల దాకా ప్రజెంట్ రిలీజ్కి ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఆడిషన్స్ అనేది ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎక్కడన్నా ఎవరిని అడిగితే మాత్రం కన్ఫామ్గా హ్యాపీ ఫీల్ అవుతా. కొన్ని సందర్భాల్లో నేను అడిగి మరీ ఇస్తుంటాను కూడా. సో నేను తిక్క అనే సినిమాలో ఆలియన్ జంటు, నేను గేగా ఒక క్యారెక్టర్ చేశాను, సాయిధరం తేజ్ హీరోగా. దాంట్లో మీకు ఒక చిన్న ముక్క చెప్తాను, మీ పేరుతోనే చెప్తాను. ఆలియన్తో చేసా, ఇక్కడ మీతోనే. ఏ మహేష్, లపాకి చుపాకి బనానా పూలూరు కొంటే అబ్బా పూలూరు పొత్తిరి మట్టిగా ఉన్నావు మహేష్.
సో ఇకపోతే తాగబోతు రమేష్ నేను కూడా కలిసి ఆడిషన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాడు నాకు ఫ్రెండే రమేష్ కూడా. ఆ, సో మహేష్ నువ్వు ఫస్ట్ యాంకర్గా బాగా చేస్తున్నావు మాకు తెలుస్తుంది అని నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను. కానీ హౌస్ కూడా తర్వాత అనేది ఒకటైతే మా ప్లస్ కూడా బాగా బాగా చూస్తున్నారు. చూస్తా అంతే మా అమ్మ చూడాలి చూస్తా. సూపర్ అన్న, అసలు చాలా రియల్ గా చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా మీరు రెండు అడిగే రెండు చేశాను. ఇంకా మీరే. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సత్యరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు, దీని మీద మీ కామెంట్ ఏంటి? సత్యరాజ్ గారు చాలా పెద్ద లెజెండరీ యాక్టరు. ఆయన గురించి కూడా చెప్పాల్సిన ఒక సందర్భం వస్తుంది, అందుకు బాధగా ఉంది ఫస్ట్. సో ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఉంటుందండి. రెండోది వచ్చేసేసి వాళ్ళు ఇంకా ఏదో సంపాదిద్దాం అనేది ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ లేదు. సో ఇప్పుడు డైలీ 10 లక్షలు ఏమో తీసుకుంటున్నారు, కానీ ఆయన పిల్లికి భిక్షం పెట్టరు. అది మొత్తం ఇండియా మొత్తం తెలుసు. ఇప్పుడు ఆవిడ పాకిజా గారు అని ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ పేరు మర్చిపోయాను, సారీ. ఆవిడకి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది హెల్ప్ చేయొచ్చు, చేయకపోగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోళ్ళు కానీ హెల్ప్ చేసే పరిస్థితి ఉంది. సో వీళ్ళు పిల్లికి భిక్షం పెట్టకుండా మా దగ్గర వచ్చేసేసి హిందూయిజం గురించి మాట్లాడి వెళ్ళారు, తమిళనాడుకు వచ్చానంటే ఆయన ఒక హిందూ వ్యక్తిగా మాట్లాడతారు. మీకు ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ ఆయన ఏమన్నా ప్రస్తావన తీశారా, వాళ్ళ గురించి ఏమన్నా మంచిగా మాట్లాడారా, చెడ్డగా మాట్లాడారా? అటువంటి ప్రస్తావనే జరగలేదు. ఆయన ఒక హిందూవాదిగా హిందుత్వం గురించి మాట్లాడారు, వచ్చేసారు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరేదో అక్కడ స్టాలిన్ గారి దగ్గర మెప్పు ఉంది, ఏదో నామినేటెడ్ పోస్టులు తీసుకొని ఇంకా సంపాదించుకుందాం. ఏం చేస్తాం? సంపాదించుకునేటువంటి మనం మనతో పాటు ఆస్తులు ఏమి రావు. ఎందుకు ఆ చీప్ పాలిటిక్స్? మీలాంటి ఒక లెజెండరీ యాక్టర్స్, మీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, అంతేగాని మాలాంటి వాళ్ళతో క్లాసులు బిగించుకోవడం కాదు మీరు. నెక్స్ట్ ఇంకోటి, యాంకర్ శ్యామల గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేసింది, దీనిపైన మీ కామెంట్ ఏంటి? అదే సార్, ఇప్పుడు అదే చెప్పా బ్రదర్, ఐడెంటిటీ క్రైసిస్ ఈమెది. సో ఈమె యాంకర్గా చేస్తున్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లేదు. ఇప్పుడు ఆ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఏదో విధంగా పబ్లిక్లో ఉండాలన్నప్పుడు మంచి చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అనిపించట్లేదు అంటే ఎందుకు అనిపించట్లేదు? ఆ పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఒక 26 మంది హిందూస్ని చంపేస్తే అందులో కొంతమంది మన తెలుగు వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆ టైంలో పరామర్శించారు. దాని తర్వాత వచ్చి శ్రీకాకుళం, విజయనగరం అటు వైపు వచ్చేసి పబ్లిక్లో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మమేకమి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. సో తర్వాత ఆయన ఒక 3 షూటింగ్స్ ఒప్పుకున్నారు ఎలక్షన్స్కు ముందే, డిప్యూటీ సీఎం అవ్వకముందే. అవి ఇప్పటికి లేట్ అవుతున్నాయి. వాళ్ళు నష్టపోకూడదు, ప్రొడ్యూసర్స్ ఆ సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. సో ఇట్లా పబ్లిక్తో రిలేటెడ్గా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఫ్యామిలీకి కూడా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అలాంటిది మీరు ఎక్కడో ప్రైవేట్ ప్లేసెస్లో మీ పబ్బుల్లో, డిస్కోథెక్కుల్లో, ఇంకోటి రేవ్ పార్టీలు మీరెక్కడో పర్సనల్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉండాలని మీరు అనుకుంటే మీ సైకలాజికల్ థింగ్స్ అవి, మీ మైండ్ అక్కడ వరకే పనిచేస్తుంది. ఆయన ఎందుకు ఉంటారు? కనపడట్లేదంటే ఇక్కడ కనపడుతున్నారు, వచ్చి మీరు చూడండి. మీకు మీడియాలో అన్ని చోట్ల ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నారు, కవరేజ్ చేస్తున్నారు. అది వదిలేసి కనపడట్లేదు అని అంటే అదంతా ఏంటంటే ఆమె పబ్లిసిటీ క్రైసిస్. ఆమెని మర్చిపోకుండా జనాలు ఆమె గురించి మాట్లాడుకోవాలి. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకా లైట్. ప్రకాష్ రాజ్ గారు కూడా భాష మీద కూడా కామెంట్ చేశారు, దీనిపైన మీరేమంటారు? ప్రకాష్ రాజ్ గారు ఈ వారు కొత్తగా ఏం కాదు, ఆస్కింగ్ అనేసి ఆయన అడుగుతూనే ఉంటారు. సో ఆయన గురించి ఏదో కొన్ని సందర్భాలలో వాల్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కన్సర్న్ చేస్తారు. ఆయన ప్రతిదానికి నేను ఆస్కింగ్ అని వెళ్ళిపోతే ఆయన నిజంగా మంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా జనాలు పట్టించుకునే పరిస్థితి ఆయనకు ఉండదు. ఆయన ఒక కమెడియన్లో చూస్తారు అంతే. సో ఇప్పుడు మా అమ్మ తెలుగు అన్నారు కళ్యాణ్ గారు, హిందీ అనేది మా పెద్దమ్మ అన్నారు. ఇప్పుడు మనమే ఫ్యామిలీలు, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నాన్న, మా పెద్దనాన్న అని మన ఫ్యామిలీలో కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం ఆ బంధుత్వాల గురించి. అలాగే తెలుగు అనేది అమ్మ, హిందీ అనేసి పెద్దమ్మ అన్నారు, అందులో తప్పే ఉంది. హిందీ మా అమ్మ, తెలుగు పెద్దమ్మ అంటే తప్పు. సో ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? ఆయన క్రైసిస్ అయితే లేదు, ఏదో మాట్లాడాలి. ఆయనకు ఒక ఆస్కింగ్ అని ఒకటి పెట్టుకున్నారు. ఆయన కూడా మాట్లాడితే అలా కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిస్థితి అతను. ఒక డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి గురించి
ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం, వాళ్ళంతా కమెడియన్స్. నెక్స్ట్ మళ్ళీ కమెడియన్స్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి గొప్ప వాళ్ళ గురించి అనట్లేదు, ఇలాంటి వాళ్ళ గురించి అన్నాను. మీరు మళ్ళీ కమెడియన్స్ అంటే ఇంకోలా తీసుకోకండి దయవుంచి. ఓకే, లెజెండరీ యాక్టర్, పద్మభూషణ్ యాక్టర్, సో కోట శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అయ్యో, నా పితృ సమానులు. నేను కూడా గురుగారితో ఒక సినిమా చేశాను. ఆయన కోసం కొన్ని సెకండ్లు మౌనం పాటించాను. అంటే మనకు అప్పట్లో ఒక రంగారావు గారు, అప్పట్లో ఒక ఎన్టీఆర్ గారు, ఇట్లా కొంతమంది మనకు చరిత్రలో వాళ్ళు మనుషులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాళ్ళ చరిత్రలో అలా ఉండిపోతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అలా మాట్లాడుకునే వాళ్ళల్లో కోట గారు, నేను కూడా బాబాయ్ అని పిలుస్తాను. కోట గారు ఒక వ్యక్తి. సో ఆయన దగ్గర నాకు టిప్స్ కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చేయాలరా అబ్బాయి, ఇలా చేయాలని. సో టిప్స్ కూడా తీసుకున్నాను నేను. సో అంతే. ఇంకా ఇప్పుడు వృద్ధాప్య సమస్యలు అన్నప్పుడు పుట్టుక చావు అనేది కామను. కాకపోతే డెఫినెట్లీ ఆయన ప్లేస్ని మాత్రం నాకు తెలిసి రీప్లేస్ అనేది జరగదు. మేబీ జరిగితే చాలా అదృష్టవంతులు మనం. ఓకే, మీరు పీజీ థియేటర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు, దాని గురించి 2 ముక్కలు చెప్పాలంటే? నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో 2 years కోర్స్ చేశాను. అప్పుడు వేలల్లో రిటర్న్ టెస్ట్కి వచ్చారు, నేను కూడా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూస్ చేశారు, అక్కడికి 100లో వచ్చారు. ఫైనల్గా 12 సీట్లే. నాది యూనివర్సిటీ 3rd ర్యాంక్. అప్పుడు ఒక మదర్ సెంటిమెంట్ది. అప్పుడు నాకేం యాక్టింగ్ తెలీదు. బట్ డిఫాల్ట్లో నాకు అది మా అమ్మగారు నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్. డిఫాల్ట్లో యాక్టింగ్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. నాకు ఒక కన్ను, ముక్కు, చెవు ఇలాగా ఒక పార్ట్ అయిపోయింది. అప్పుడు చేసిందే స్కిట్ వచ్చి మదర్ సెంటిమెంట్ ఒకటి చేశాను. అమ్మ, గవర్నర్ గారు చేతుల మీదుగా డాక్టరేట్ ఇచ్చారు. నీ కళ్ళలో ఆడతో చూడాలంటే వచ్చాడు. ఒకసారి నాకు లేమా నా ఇంటి వెళ్ళిపోయాక నీ రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను పెంచావు, సాకావు. ఒకసారి లేమా అసలు మాటల్లో చెప్పలేదు అన్నగారు. అసలు ఏంటన్నా అసలు ఇంత మంచి టాలెంట్ అన్న అసలు. ఇంకోటేనా, మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? నేను 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను యాక్టర్గా. సో ఒకటైతే బ్రదర్, యాక్టింగ్ అనేది బై బర్త్ బై డెత్ మన బాడీలో ఉంటుంది ప్రతి వ్యక్తికి. కాకపోతే సందర్భానుసారం ఇక్కడ స్క్రిప్ట్ ఇస్తారు, అక్కడ సందర్భానుసారం స్క్రిప్ట్ ఉండదు. రియల్ లైఫ్కి ఇంతే తప్ప నుంచి యాక్టింగ్ అనేది స్పెసిఫిక్గా మనం ఏదో దీన్ని వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ కొట్టడం అలా అనుకోవడానికి లేదు. చూసి యాక్టింగ్ మెలకువలు నేర్చుకోవడం వచ్చు, తప్పే లేదు. నేను ఇప్పటికీ చేస్తున్నాను. పక్కన పెడితే పోతే ఒకప్పుడు ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ ఇంత సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. సో ఎక్కడ ఆఫీస్ ఉందో తెలీదు, సో వెళ్ళి ఎలా యాక్టింగ్ చేయాలో తెలీదు, ఇలా ఉండేది. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా పుణ్యమని యాక్టింగ్ రీల్స్ రూపంలో ఇంకో చోటు చేసుకుని ఆల్రెడీ నేర్చుకునేస్తున్నాను. ప్లస్ ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఆడియన్స్ సర్వీస్ అనేది వెళ్ళి చాలా ఈజీగా అడ్రస్ క్యాచ్ చేసి వెళ్ళిపోయి ఆడిషన్స్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు కాంపిటీషను అప్పుడు కాంపిటీషన్కి కంపేర్ చేస్తే ఒకటే ఉంటుంది, కానీ ఇప్పుడు వే ఆఫ్ అప్రోచ్ ఈజీ అయిపోయింది. దానివల్ల చాలామంది ఇప్పుడు యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ముందుతో పోల్చుకుంటే ఈజీగా అయిపోతున్నారు. బట్ టాలెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడే ఉంది. క్యారెక్టర్ అనేది అప్పుడు మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, ఇప్పటికీ మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, అది తేడా లేదు. సో ఇప్పుడు వే ఈజీ అయిపోయింది. ఓకే, దూది వెంకట గారు అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బాగా గుర్తుకొస్తుంటుంది. సో ఆ డైలాగ్ ఒక్కసారి మాకోసం. నేను కొన్ని అంటే ఒక ఫస్ట్ కేసులో ఒక 10 సినిమాలు ఫుల్ లెంత్లు ఉంటాయి సార్. స్నేహగీతమా, లవ్ యు బంగారమా, ఆకాశవాణి ఇట్లా చెప్పుకుంటూ పోతే. బట్ అందులో ఏదో ఒక సినిమా ఆడితే
నేను నమ్మే అయ్యప్ప స్వామి తోటి ఈరోజు ఇంకోలా ఉండేది. బట్ ఎనీవే డెఫినెట్లీ కొడతాను, వెరీ షార్ట్ టైం కొడతాను. అయితే అట్లా అలాగే చిన్న క్యారెక్టర్లు చేసిన వాటిలో కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటివి ఆడాయి. సో అందులో టికెట్లెస్ బ్యాచ్లో శివన్న టీటీ అడుగుతారు, అప్పుడు చెప్తాను. నా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఓ ఆమెకి లవ్ లెటర్ రాస్తానా, అవి లవ్ లెటర్ చదివి నాకు పడిపోయిందన్నా. నువ్వు ఇదే సాడ్ కవిత కానీ బ్యాడ్ కవిత కాదన్నా. ప్రియా, నా ప్రేమ పుచ్చకాయ, కాయ కాసింది, పువ్వు పూసింది, నువ్వు గుండెల మీద కొట్టిన దెబ్బ వాసింది, అయినా నువ్వు అంటే ప్రేమ ప్రియా అటు చెప్పంగానే అయిందా కింద పడిపోయింది సార్. పడిపోగానే నేను తీసుకుపోయి తాళాలు గుర్తు చేతిలో పెట్టాను సార్. అది పడిపోయింది, మూర్చొచ్చి పడిపోయింది. అవునా సార్, నాకు తెలియదు సార్ ఇలా. సో అందులో ఒక డైలాగ్ అది. ఓకే, సూపర్. అన్నా మీరు ఇంకా ఇన్ని చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, ఏ క్యారెక్టర్ టఫెస్ట్గా అనిపించింది మీకు? లేదు బ్రదర్, నాకు యాక్టింగ్ అనేది బాడీలో పార్ట్ అయిపోయింది. మా అమ్మ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్. నేను ఇప్పటి వరకు చెప్తున్నాను, నేను నమ్మే అయ్యప్ప స్వామి తోటేసి చెప్తాను, 14 సార్లు మాలేసా. యాక్టింగ్ అనేది ఇప్పటివరకు నేను కష్టపడిందే, యాక్టింగ్ నేర్చుకునిందే తప్పనిచ్చి కెమెరా ముందెళ్ళి ఇబ్బంది పడింది అనేది నా చరిత్ర లేదు, ఎప్పటికీ ఉండదు. కాకపోతే డైరెక్టర్స్ కొంతమంది నువ్వు ఇలా కాదు ఇంకొచ్చి ఇలా చేయాలి పర్ఫార్మెన్స్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం 2 టేక్ 3 టేక్ ఇంకోలా ఇచ్చుకున్నా వెళ్ళాను తప్పనిచ్చి నేను ఇబ్బంది పడింది అనేది లేదు. బట్ నాకు ప్రతి డైరెక్టరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను మా నాన్నలాగా భావిస్తా, ఎందుకంటే మా నాన్న చెప్తున్నారని అనుకుంటా. అలాగే ప్రతి ప్రొడ్యూసర్ నేను మా అమ్మలా భావిస్తా, మా అమ్మ అన్నం పెడుతుందని అనుకుంటా. ఎందుకంటే నేను అలా భావించలేకపోతే ఆ పనికి నేను న్యాయం చేసేవాడిని కాలేను. సో కాబట్టి ఇప్పుడు మా నాన్న చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్టర్ మన నాన్నతో కంపేర్ చేస్తున్నాం, డెఫినెట్లీ మనం ఆ కరెక్షన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం ముందుకి. సో కాబట్టి నేను ఇబ్బంది పడిన దాఖలు అయితే లేవు, ఎందుకంటే నేను అందరిని గురువు కదా నాన్నతో పోలుస్తా. అప్పుడు ఎందుకు ఇబ్బంది పడి తీసుకుంటా, చాలా పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకుంటా. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మళ్ళీ రిపీటెడ్గా నన్ను పిలుస్తుంటారు మూవీస్కి వాళ్ళు చేసినప్పుడు. కాబట్టి ఎంజాయ్ చేస్తా. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వచ్చాను రా స్వామి ఈ ఇండస్ట్రీకి అని? ఎందుకు వచ్చాను రా స్వామి అనేది నా జీవితంలో చనిపోయే వరకు అనిపించదు, బట్ కష్టాలు పడ్డా అందులో నో డౌట్. నేను రెంట్ కట్టుకోలేక ఒకటే డ్రెస్తో వెళ్ళి వేరే ఫ్రెండ్స్ రూముల్లో దాక్కున్న రోజుల్ని ఫేస్ చేశా. అది ఇప్పటికీ స్వీట్ మెమరీస్. అండ్ తినడానికి డబ్బులు లేకపోతే ఈసఫ్గూడ లాంటి ఫంక్షన్ హాల్స్లో ఎవరో కూడా తెలియదు ఆ మహానుభావులు. అందులో ముస్లిమ్స్ ఉండే, క్రిస్టియన్స్ ఉండే, హిందూస్ ఉండే, పెళ్ళిళ్ళు, బర్త్డే పార్టీలు తెలియదు దాదాపుగా 10 సార్లు. సో నేను ఆ రిలేటెడ్ ఏరియాలోనే ఉంటాను కదా, ఇక్కడ ఉండేవాడిని వెంకటగిరిలో. సో కాబట్టి వెళ్ళి బై వాక్ వెళ్ళి తిన్న రోజులు ఉన్నాయి. నేను సిగ్గుపడాను బ్రదర్, ఎందుకంటే మనం తప్పు చేస్తే సిగ్గుపడాలి. ఆకలిగా వెళ్ళి తినేసి వచ్చాను, మంచి స్వీట్లు నాన్ వెజ్లతో తిన్నాను, తప్పేం లేదు. ఇప్పుడు దూది వెంకటన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఉన్నాయి సార్, దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాసు, నవీన్ పులిశెట్టి, ఆనంద్ దేవరకొండ, సో పెద్దర్జున్ గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 10 సినిమాల దాకా ప్రజెంట్ షూట్ జరుగుతున్నాయి, రిలీజ్కి ఉన్నాయి సార్. డెఫినెట్లీ నేనైతే మాత్రం సార్ వెరీ సూన్, మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల ఒక ఇతనిలో భయంకరమైన కమెడియన్ ఉన్నాడు అనేది ఇప్పటివరకు చూశారు, బట్ సక్సెస్ లేదు. కానీ ఇతనిలో భయంకరమైన విలన్ కూడా ఉన్నాడు అనేది మాత్రం దగ్గరలో ఒక పెద్ద హీరో, అంటే ఇక్కడ హీరో పేరు రివీల్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు, దాదాపుగా ఒక పెద్ద హీరో. సో 100 కోట్లు కలెక్షన్ చేసిన ఒక పెద్ద హీరోని, దాంట్లో ఫస్ట్ టైము దానికోసమే తగ్గుతున్నా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అంతకుమించి డీటెయిల్స్ చెప్పడం ఇక్కడ భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు. సో ఇతను నెగిటివ్ కమెడియన్గా కంటే నెగిటివ్గా ఇంత బాగా తినేసాడా అని అనుకునే పరిస్థితి ఉంటుంది. 1980s ఉంటుంది ఆ స్క్రిప్ట్ కూడా, నేను ఇంకంతకుమించి చెప్పొద్దు ఎందుకంటే తప్పది. అది కదా. ఓకే, ఇది ఫిక్స్ ఈ జన్మకి ఇది ఫిక్స్. ఓకే, ఒకటి నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జబర్దస్త్ స్టార్టింగ్లో చాలా స్కిట్స్ చేస్తారు, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. జబర్దస్త్లో రాజకీయ కోణం ఉందంటారా? ఒకటి బ్రదర్, మీరు అన్నది మేబీ అన్ని చోట్ల పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటాయి. సినిమానా, నిజంగానే పాలిటిక్సా, రియల్ ఎస్టేట్ ఎక్సెట్రా అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఒకటైతే మన దగ్గర క్యారెక్టర్ ఉన్నప్పుడు, మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు
మేబీ ఆ పాలిటిక్స్ ఉన్నా మేబీ మనం జంకాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మేబీ మన దగ్గర మిస్టేక్స్ లేనప్పుడు. సో వన్స్ మన దగ్గర మిస్టేక్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం భయపడతాం. ఇక్కడ మన మైండ్ చెప్పేస్తుంది, మన ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది, అది చెప్పేస్తుంది. ఇప్పుడు నాకు చాలా పెద్ద సర్కిల్ బ్రదర్, చాలా పెద్ద సర్కిల్ ఇండస్ట్రీలో. బికాస్ ఆఫ్ దానికి కారణం ఏంటంటే నా క్యారెక్టర్, నేను అందరితో బాగుంటా, ప్లస్ వీలైనంత హెల్ప్ చేస్తుంటా. రెండోది నా టాలెంట్, నేను నాకు వచ్చిన యాక్టింగ్ చేస్తా, డైరెక్టర్స్ నా నాన్నతో సమానం, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా. ఇలాంటప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు, ఫ్యూచర్లో కూడా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెల్లాకి చంటి కూడా నా ఫ్రెండే, వాడు వచ్చి కామెంట్స్ చేశాడు నాకు వేరే ఛానల్స్లో కూడా అడిగింది, మీకు చెప్తున్నా, మీ ఛానల్లో కాదు. అప్పుడు నేను చెప్పా, సుమన్ టీవీలో అడిగింది చెప్తున్నా. అప్పుడు వాళ్ళకి చెప్పాను నేను, వాడు నా ఫ్రెండే, బట్ మల్లెమాలే కాదు వేరే అన్ని బ్యానర్ని కంపేర్ చేసి చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగింది కాబట్టి మల్లెమాల కాబట్టి దానికోసం చెప్తున్నా. ఏ బ్యానర్ అయినా నా అమ్మతో సమానం, నేను పనిచేస్తాను అందులో. మల్లెమాల కూడా నా అమ్మతో సమానం. నాకే కాదు, ఇప్పుడు ప్రజెంట్ బాగా సక్సెస్ అయిన వాడు చెమ్మక్ చంద్ర కావచ్చు, తమ్ముడు సుడిగాలి సుడి, గెటప్ సీను, ఇట్లా అందరికి కూడా అమ్మతో సమానం. వాళ్ళ ఒరిజినల్ అమ్మ ఎలానో దాని తర్వాత ఈమె కూడా అమ్మతో సమానమే, అంటే జన్మనిచ్చిన అమ్మ తర్వాత ఈమె అమ్మతో సమానం. సో అట్లాగా చంటి అనేవాడికి కూడా వాడు ఈవేళ హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లలతో, ఇద్దరు అమ్మాయిలతో, నా మేనకోడలతో సమానం వాళ్ళు కూడా. అండ్ వాడు హ్యాపీగా కారు తీసుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు. సో ఒకప్పుడు మార్కెటింగ్, నేను ఎక్కడ చెప్పింది ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఒకప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా బైక్ మీద తిరిగేవాడు, ఏమొచ్చేది ఒక 20,000 25,000 వచ్చేదేమో. అలాంటిది ఈరోజు బిందాస్గా ఉన్నాడు. సో వాడు ఎందుకు అన్నాడు, వాడికి ఏదన్నా ఫ్రస్ట్రేషన్ ఏదన్నా, వాడికి ఏదన్నా, వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు, అనింది తప్పు. వాడు అన్నాడు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు అంటే. మల్లెమాలనే కాదు, ఏ బ్యానర్ని అన్నా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుని మల్లెమాల కాబట్టి మన అమ్మని అన్నట్టే. అది వాడు చెలాక చంటే అవన్నీ ఎవరన్నా అని మన అమ్మను మనం కామెంట్ చేసినట్టే. మన అమ్మను మనం కామెంట్ చేస్తామా? చేయము. మన అమ్మను మనం కామెంట్ చేసిన రోజు మనం ఆ రోజు ఇంకా కడుపుకి అన్నం కాదు, పెంట తింటున్నట్టే నా పర్సెప్షన్. అది చంటి కాదు, ఎవడన్నా నేను పట్టించుకోను, నేను ఇలానే ఉంటా. నేను తప్పు చేస్తానని మీకు ఈ ఇంటర్వ్యూ చూసి కూడా ఎవరికి అనిపించింది అనుకోండి, మీరు ఏ సలహాలు ఇవ్వండి తీసుకుంటా, అవసరమైతే తిట్టండి, నేను భరిస్తా కామెంట్స్ రూపంలో, దానికేం లేదు. ఎందుకంటే అది మల్లెమాలని అమ్మ బ్రదర్, అమ్మన అలానే చూడాలి, ఎప్పటికీ చూడాలి. ఇంకా వాళ్ళ గురించి లైట్. నెక్స్ట్ థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా మన ప్లస్ టీవీ మంచిగా చూసి అందరూ ఆదరించాలి. ఒక బాలకృష్ణ గారి సాంగ్లో మన ప్లస్ టీవీ గురించి ఒక మొక్క, తప్పుడు మహేష్ యాకరికి బాగుంది, నువ్వు బుద్ధిగా మంచి ఇంటర్వ్యూలు చేయాలి, మన ప్లస్ టీవీని కూడా అందరూ ఆదరించి అభిమానించి ఒక గొప్ప ఛానల్గా మీరు అందరూ కూడా దాన్ని తీసుకెళ్ళాలని మీ దూది వెంకట్ కోరుకుంటున్నాడు. ఇంకోటి అన్నగారు, మీరు బన్నీ గారి డైలాగ్స్ ట్విట్టర్గా చేశారు, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే కొద్ది రోజులు పుష్ప 1కి బిఫోరు నాకు టీం అప్రోచ్ అయ్యారు, సుకుమార్ సార్ టీము. తర్వాత సుకుమార్ సార్ ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చిన్న ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నేను నా స్లాంగ్ మాట్లాడతాను, అంటే డీవీ అన్న దూది వెంకట్ అన్న రెండు నేనే, నువ్వు నీ స్లాంగ్ మాట్లాడబ్బా అని సుక్కు సార్ అన్నారు. అప్పుడు నేను చెప్పా, సార్ నేను మధ్యలో నువ్వు అంట, ఏరా అంట, అన్న అంట, సామి అంట, ఇట్లాంటివి అంటుంటాను సార్ అంటే నో ఇష్యూస్ కానీ అన్నారు. అన్నాక అప్పుడు చెప్పా, నువ్వు ఏందినా నీ డైరెక్షన్కో మా ఊర్లో ఏందిలే ఏడ చూసిన పిచ్చి పట్టిపోతుందన్నా నీ పాసుకోలా, నువ్వేమో ఇటు ఉంటావు బాగానే, కానీ ఆడ చేస్తుంటే సినిమాలో మాత్రం ఏందని అట్ట చేస్తుంటావు సినిమాలో, చూడటానికి ఏందో బాగా అమ్మాయికుడిలా ఉంటావునా నీ పాసుకోలా, ఏంది స్వామి ఆ డైరెక్షన్ ఏంది స్వామి అని ఇలా మాట్లాడుతుంటే ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత అది అయిపోయాక బన్నీ సార్కి రెఫర్ చేశాక వెళ్ళి కలిసాక వాళ్ళ స్టాఫ్ అంతా కొంచెం రిసీవ్ చేసుకుని ఇంట్లో అంతా అయ్యాక ఆయన చాలా క్యాజువల్ ట్రాక్ వేసుకొని హవాయి చెప్పులు వేసుకొని ఇళ్ళల్లో అలానే ఉంటారులేండి, ఫోన్ పెట్టుకొని వస్తే నేను నమస్కారం సార్ అంటే ఆయన 2 చేతులతో నమస్కారం పెట్టి, ఇంకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా అడిగి, నాకు కవల పిల్లలు అవునా చూపించండి, మా పిల్లల ఫోటోలు వీడియోలు చూపించుకొని తర్వాత మనం వెళ్దామా అని అన్నారు. అంటే లేదు సార్ 1-2 రోజులు మనము ఫ్రెండ్లీగా స్లాంగ్ గురించి మనం ట్రావెల్ అవుదాం సార్, తర్వాత వెళ్దామంటే అయితే ఏం చేయాలి ఇప్పుడు అన్నారు. ఏం లేదు సార్ మేడం గారు ఏం చేశారు టిఫిన్ అన్నాను. అదే ఏదో చెప్పారు ఆయన, ఇడ్లీ చట్నీ అది ఎంత. సరే నన్ను అడగండి సార్ అన్న. అడిగారు, స్నేహ మేడంని అడిగినట్టుగా నన్ను అడిగారు. బా శనిగింజల చట్నీను ఇడ్లీ చేసినాను బా,
ఇటు అద్దుకుంది ఏంట అంటే సపా సపా అని లోపలికి పోతా ఉంటుందా ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా ఇంకా 2 ఇడ్లీ వేసేస్తావు స్వామి అట్ట లోపలికి వేసేస్తావు అటు పడి ఉంటుందని అట్టుంటుంది బా ఆయన ఇలానే ఉంటుంది సార్ అని. సో ఆయన ఏంటంటే నేను ఒక పెద్ద స్టార్ని, గ్లోబల్ స్టార్ని, అవేమీ లేవు ఆయన దగ్గర. సో చాలా క్యాజువల్గా మళ్ళీ నువ్వు అని మాట్లాడడం కూడా కాదు, నన్ను కూడా మీరు, నేను అలా ఎందుకు సార్ మీరు ఫార్మల్గా, లేదు మీరు నాకన్నా ఏజ్లో పెద్దోళ్ళు, మీరు ఒక ఎడ్యుకేటెడ్, అది తప్పు, నేను అలా మాట్లాడను అని. సో ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ఇవ్వడము. నేను ఈవెన్ రామ్ చరణ్ గారితో కూడా గోవిందరంద్రవాడలో మంచి వేషం చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ శ్రీకాంత్ అన్న ఫ్రెండ్స్లో ఇంకా ఎడిటింగ్ అనేది కామనే, చాలా మట్టుకు వెళ్ళిపోయింది, కొంత ఉంటుంది. ఇప్పటికి నేను ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్ కూడా ఒక 70 mm దీంట్లో ఉంటుంది, ఒక క్లోజ్లో బాలరాజు గారు వస్తున్నారు అని ఒక అరుపుతో ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. సో అప్పుడు ఆ సినిమా అప్పుడు దాదాపు ఒక 40-45 డేస్ పొలాచి, కన్యాకుమారి ఇటువైపు అంతా చేశాం. అప్పుడు ఉపాసనమ్మ, మా అమ్మ ఎంతో, నాకు ఉపాసనమ్మ అంతే, ఎందుకంటే నేను ఆవిడని బాగా దగ్గరగా చూశాను. ఆవిడకి నేను బౌలింగ్ చేస్తే క్రికెట్ ఆవిడ ఆడిన రోజులు ఉన్నాయి, చరణ్ గారు బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ చేసినట్టు రోజులు ఉన్నాయి. ఎందుకంటే మేము షూటింగ్ అయిపోయినాక ఒక 20-25 రోజులు అట్లా అక్కడ ఆ 40-45 డేస్లో శ్రీకాంత్ అన్నయ్య ఒక కెప్టెను, చరణ్ గారు ఒక కెప్టెను. మేము సరదాగా ఈవినింగ్ ఆఫ్టర్ 6-6:30 మేము కొద్దిసేపు ఒక 1.5 అవర్ అట్లా క్రికెట్ ఆడేవాళ్ళం అక్కడ. అప్పుడు అలా అదొక స్వీట్, లైఫ్లో అది ఎప్పటికీ మిగిలిపోయే ఒక స్వీట్ మెమరీ. సో అప్పుడు చరణ్ గారిని కూడా చూసా, చాలా 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 డౌన్ టు ఎర్త్ ఆయన కూడా. ఇప్పుడు బన్నీ సార్ ఎంత డౌన్ టు ఎర్త్, చరణ్ సార్ అంతే డౌన్ టు ఎర్త్. నేను ఏంద్రబాబు నిన్న కోట్లు ఉన్నాయి, ఇంత ఫేమ్ ఉంది, వీళ్ళు ఎందుకు ఇంత క్యాజువల్గా, ఇంత నాలాంటి వాళ్ళతో ఇంత బాగా. ఉపాసనమ్మ వచ్చి హైదరాబాద్ నుంచి ఏదో స్వీట్స్ వస్తే నాకు అదుర్సు, రగన్న అదుర్సు, తమ్ముడు వైవర్షం ఎంత ఫ్రెండ్స్గా చేసినాం. ఎంఎస్ బాబాయ్ ఇప్పుడు లేరు. సో ఇట్లా చేసాం. మా అందరికీ ఆవిడ వచ్చి ప్రసాదం, గుడికి వెళ్ళి వస్తే ప్రసాదం ఇవ్వడం, అక్కడి నుంచి వచ్చిన స్వీట్స్ ఇవ్వడం, అట్లా నేను ఇంకా తట్టుకోలేక అప్పుడు ఉపాసనమ్మకు ఒక విషయం కూడా చెప్పా. చరణ్ సార్ కూడా పక్కనే ఉండే, క్రికెట్ ఆడేసాక కొంచెం ఒక 5-10 minutes రిలాక్స్ అయ్యి వెళ్ళే వాళ్ళం కదా. అప్పుడు అమ్మ మీకు ఒక విషయం చెప్పాలమ్మా అన్న. చరణ్ సార్ కూడా ఇలానే చూస్తున్నారు. చెప్పండి డివి గారు అంటే, అమ్మ ఇట్లా నేను గవల్దెడ్ అని ఒక లొకేషన్లో షూట్కి వెళ్ళానమ్మా. సాయిరామ్ శంకర్ గారు హీరో, పూరి సార్ వాళ్ళ తమ్ముడు, తేజ సారు దానికి డైరెక్టర్, 1000 అబద్ధాలు. ఆ షూట్లో ఉన్నప్పుడు ఆర్ఫన్లో ఆ పిల్లలంతా వచ్చి, ఇది ఇప్పుడు దాదాపు 12-13 years బ్యాక్ నేను మీకు చెప్పేది. అప్పుడు వచ్చి అన్నారు, అన్న నీకు ఉపాసన అక్క పరిచయం అంటే, లేదు బాబు లేదని ఆ పిల్లలతో అన్నాను. అమ్మాయిలు అబ్బాయిలంతా చిన్న చిన్న పిల్లలు, నా బిడ్డల్లాగా ఉన్నారు. అంటే అప్పుడు ఎందుకంటే మా ఉపాసన అక్క బర్త్డేకి మా దగ్గరికి వచ్చి స్పెండ్ చేసి 1-2 hours మంచిగా కేక్ కట్ చేసి మాకు అవన్నీ చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు కలిస్తే ఒకసారి అక్కకు ఏదైనా షూటింగ్లో నువ్వు చెప్పంటే, నేను ఆ రోజు అనుకున్నా, అరే నిజంగా కూడా అలాంటి ఒక మంచి రోజు రావాలని అనుకున్నా, కుదరాలని అనుకున్నా. ఆ రోజు అప్పటికి కొద్ది రోజులు మేమంతా కొంచెం పరిచయాలు అయిపోయాయి అమ్మతో, చరణ్ బాబుతో అంతా. అప్పుడు ఈ విషయం హ్యాష్టీస్ పోస్ట్ చేశా. ఆవిడ చాలా అంటే చాలా ఆవిడ ఆనందపడుతుంటే మా పెద్దక్కో, మా చిన్నక్కో, మా అమ్మ ఆనందపడుతున్నట్టుగా నేను ఆవిడ కళ్ళల్లో చూశాను. సో ఇట్లాంటివంతా ఏంటంటే బ్రదర్, కొన్ని మనకు లైఫ్లో ఆ స్వీట్ మెమరీస్ ఏంటంటే, మళ్ళీ మనము ఇంకా ఇంతకంటే మంచి రోజులు వాళ్ళతో గడపాలి, రావాలని కోరుకుంటాం. బట్ కొన్ని ఎప్పటికీ అలాగా స్వీట్ మెమరీస్లో ఉంటాయి. ఇది నా పర్సెప్షన్. ఎందుకంటే నాదొక చిన్న జీవితం, ఎక్కడో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన వాడికి అందరూ చాలా అందాలు వచ్చింటారు. సో వాళ్ళకి ఇలాంటివన్నీ నాకైతే తీపికి స్వీట్ మెమరీసే అందులో. అది అన్న, మీరు ఏం అనుకోకపోతే మీకు హార్ట్ వచ్చినప్పుడు ఒక హెల్ప్ కూడా చేశారంట కదా, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కాదు మహేష్, అనుకోవడం అనేది ఇంకా అలాంటి మాటలు కూడా నేను సారీ టు సే, అలాంటి మాటలు కూడా నాకు మనసులోకి రావు. ఎందుకంటే నాకు ఆ వేళ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు మా అమ్మ నాన్న లేరు, చనిపోయారు. శ్రీనాథ్ రెడ్డి గారు అని యూఎస్లో ఉంటారు. మా అమ్మ నాన్నగారు ఆయన రూపంలో నాకు ఆ రోజు కన్నా హాస్పిటలైజేషన్ అయినప్పుడు, ఆ స్ట్రోక్ వచ్చిన టైంలో ఆయనకన్నా ఆ దాత కన్నా హెల్ప్ చేయకపోతే, సో నేను ఎప్పటికీ కూడా మా అమ్మ నాన్నతో కంపేర్ చేస్తాను శ్రీనాథ్ రెడ్డి గారిని. ఆయనకన్నా లేకపోతే ఈవేళ నేను మీ ముందు ఇలా లేను. దాదాపుగా ఆ రోజు 1,50,000 అయితే నాకు స్ట్రోక్.
అన్న మళ్ళీ నాకు మామూలు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. అదే మా అమ్మ నాన్నగారు ఆయన రూపంలో దూరేశారు అంతే. ఆయన ఒక ఎన్ఆర్ఐ. సో ఆయన చేయబట్టి, ఆ దాత సహాయం చేయబట్టి ఈరోజు మేము ముందు ఇలా ఉన్నాం. అఫ్కోర్స్ ట్యాబ్లెట్స్ అనేది డైలీ తీసుకోవాలి, అది ఏం ప్రాబ్లం లేదు. మనం ఈజీగా ఒక 20-30 ఏళ్ళు ఈజీగా బతికేస్తాము, అది పెద్ద. కానీ శ్రీనాథ్ రెడ్డి అన్న రుణం మాత్రం ఈ జన్మలో తీర్చుకోలేనిది తీర్చుకోలేను, అది అందులో నో డౌట్. ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఓకే అంటారన్న? యా, నేను యాక్చువల్లీ అంటే ఫ్రాంక్లీ చెప్తున్నాను, నేను ఈ ఒక్క విషయంలో నన్ను మనస్ఫూర్తిగా అందరూ క్షమించండి. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎవ్రీ మంత్ నాకన్నా షూటింగ్స్ కన్నా లేకపోతే ఇన్ కేస్ నేను ఎవరన్నా ఫ్రెండ్స్ సర్కిల్లో బెగ్గింగ్ చేసుకోవాల్సిందే. అది వాడు చమ్మక్ చంద్ర అవుతాడు, సప్తగిరిగాడు అవుతాడు, ఇంకోళ్ళు అవుతారు, వాళ్ళంతా నా ఫ్రెండ్స్. సో ఎవరైనా ఎంతకాలమని హెల్ప్ చేస్తారు, బెగ్గింగ్ చేసుకోవాల్సి ఉందే. బట్ ఏంటంటే, అరే వాడు మంచోడ్రా, వాడు మంచి యాక్టర్రా, ఇద్దరు ఆడపిల్లల తండ్రి అని కన్సర్న్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఈ మంత్ షూటింగ్స్ నాకు లేవంటే మహేష్ 100% నేను నమ్మే అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఇబ్బందులు పడిపోతాను, నో డౌట్. నేను 90 సినిమాల పైన చేశాను డైలాగులు, చిన్నవ పెద్ద. ఒక 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను, చిన్నవ పెద్ద డైలాగులు ఉండేవి. అందులో ఒకటి 50 సినిమాల దాకా అండ్ ఒక 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ బాల్డ్ హెడ్ ఉండేది, బట్టపురలాగా. సో ఇలా కూడా ఒక 10 సినిమాల దాకా అయింటాయి. ఇప్పుడు నియర్లీ ఒక 7-8 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. బట్ అల్టిమేట్ ఇక్కడ డిసైడ్ చేసేది ఏంటంటే మహేష్, సక్సెసే. నేను మంచిగా అవ్వచ్చు, యాక్టింగ్ చాలా బాగా చేయొచ్చు, బట్ సక్సెసే ఇక్కడ డిసైడ్ చేసేది. దయవుంచి నాకు అందరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు మీకు పాదావదనం చేస్తాను, మీ కాలు పట్టుకుంటాను. నా పిల్లలకు ఒక మేనమామ అనుకొని దయవుంచి ఇప్పటివరకు నాకు చాలా హెల్ప్ చేశారు, వేషాలు ఇచ్చి, ఫర్దర్ కూడా ఇచ్చి నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటారు, ఎన్నో జీవితాలు నిలబెట్టింటారు. నా ఒక్క జీవితాన్ని నిలబెట్టండి. నేను మాత్రం నా బిడ్డల మీద మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను, మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను కూడా. సో ఒక శ్రీనాథ్ రెడ్డి అన్న సెకండ్ లైఫ్ ఇస్తే నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు మా అమ్మ నాన్న రూపంలో, మీరు అలాగే నాకు ఒక మేనమామలాగా నా పిల్లలకి హెల్ప్ చేయండి, వేషాలు ఇవ్వండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అడుక్కుంటున్నాను, ప్లీజ్ చెప్పండి. మీ నుంచి ప్రజలకి ఒక స్పెషల్ మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారన్న? అంటే ఇది మెసేజ్ అని అనుకోను మహేష్, నా బాధ్యత. మెసేజ్ వేరు, బాధ్యత వేరు. మెసేజ్లు ఇచ్చే స్థాయిలో నేను లేను, బట్ బాధ్యతగా అయితే చెప్తా. అది కూడా నాకు ఇష్టమైన బాలకృష్ణ గారి వాయిస్లో చెప్తా. నాకు ఇష్టమైన నా దేవుడు హీరో పవన్ కళ్యాణ్ అన్న, నేను వరస్ట్ కేసులో 10 మందిని ఇమిటేట్ చేస్తాను వాయిస్, అందులో బాలకృష్ణ గారి వాయిస్ నాకు ఇష్టం. మళ్ళీ ఆ మనిషి ఇష్టం లేదా అని మళ్ళీ మీరు వేరే కోసం లేకండి. నాకు కళ్యాణ్ అన్న తర్వాత అందరూ ఇష్టం, అందరు హీరోలు ఇష్టం, బట్ ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ అన్న. ఇది ఫిక్స్, ఈ జన్మకి ఇది ఫిక్స్. అరే ఇద్దరు కలిస్తే పుడతాము, ఆ ఇద్దరు మన అబ్బా నాన్న మనకు తెలీదు, నలుగురు మోస్తే పోతాము, ఆ నలుగురిని సంపాదించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పాడి మోయడానికి నలుగురు కాదు 40 మంది పోటీ పడాలి, అదే నీకు నిజమైన నీ జన్మకు సార్థకత. ఇది మీ దూది వెంకటగా మరి నందమూరి బాలకృష్ణ గారి వాయిస్లో నా విన్నపము. సూపర్ అన్న. ఇంకోటి మా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, చమ్మక్ చంద్ర గారు కావచ్చు, సప్తగిరి గారు కావచ్చు, మీకు పర్సనల్గా క్లోజ్. సో వాళ్ళ గురించి మీరు మాటల్లో చెప్పాలంటే, ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి మహేష్, నాకు కార్టరేస్ చాలా పెద్ద సర్కిల్, చాలామంది చాలా పెద్ద సర్కిల్, చాలామంది ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా నాకు వేషాలు ఇచ్చారు, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు. సో ఇలాగే సప్తగిరి చంద్ర లాగా ఇంకా చాలామంది నాకు, వేణు గారు కూడా డైరెక్షన్ చేశారు, వేణు నాకు మంచి ఫ్రెండే. సో చాలామంది నాకు వేషాలు ఇప్పించారు, యాక్టర్స్గా ఉండి కూడా వాళ్ళు కూడా, అండ్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కూడా నాకు సపోర్ట్ చేశారు కనిపెడితే. సో ఇప్పుడు మీరు ఓన్లీ చమ్మక్ చంద్ర సప్తగిరి అడిగారు కాబట్టి చెప్తున్నా, మిగతా వాళ్ళ గురించి మళ్ళీ నేను చెప్పలేదని క్షమించండి, వేరేలా అనుకోకండి. ఎందుకంటే నాకు ధనరాజు కావచ్చు, వేణు కావచ్చు, తాగుబోతు రమేష్ కావచ్చు, ఇక ఇట్లా పేరున చెప్పుకుంటూ పోతే, సత్య కావచ్చు, మన కమెడియన్ సత్య, ఇట్లా పేరు ప్రవీణ్ కావచ్చు, ఇట్లా పేరున చెప్పుకుంటూ పోతే, మధునందన్ కావచ్చు, అదొక బుక్ రాయాలి, అక్కడ రెడ్ బుక్ లాగా ఇక్కడ ఒక గ్రీన్ బుక్ రాయాలి. అంత పెద్ద సర్కిల్ని అంతగా అందరూ ఓన్ చేసుకుంటారు, ఇష్టపడతారు. సో ఇప్పుడు చంద్ర గురించి చెప్తే ఎలా అంటే, వాడు రీసెంట్లీ తిరుమలకి వెళ్ళాడు వాళ్ళ అమ్మగారు నాన్నగారితో. నిన్న నైట్ మాట్లాడాడు వాడు, ఒక 20 నిమిషాలు ఎంతో నిన్న నైట్ ఫోన్ చేసి మాట్లాడాడు.
మాట్లాడుతూ అరే మామ ఇట్లా అమ్మ నాన్న ఇలా హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఏంట్రా అని. వాడికి దాదాపు నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఒక 20 మంది ఏమన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఒక 10 మంది 20 మందిలో అందులో నేను ఒకటిని అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా మై సెల్ఫ్. అయితే ఏంట్రా అంటే ఒక దాదాపు 10-20 ఫీట్ల డిస్టెన్స్లో వెంకటేశ్వర స్వామి ముందు, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అంటే మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి భక్తులు, కూర్చొని ఒక 20 నిమిషాల వరకు, ఒక 20 అడుగుల డిస్టెన్స్లో ఒక 20 నిమిషాల వరకు వెంకటేశ్వర స్వామి ముందు కూర్చున్నారు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వీడు చంద్ర. ఇంకా వాళ్ళు కళ్ళ ముందు అన్ని దేవుడికి అభిషేకాలు చేస్తుంటే ఆనందం తట్టుకోలేకపోయారు. తర్వాత వచ్చి శాలువ కప్పడము, వాళ్ళ దగ్గర ఉండి ప్రసాదాలు ఇవన్నీ చూసి తట్టుకోలేక వాళ్ళ నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి, ఇంకా వాళ్ళ కులదైవము. అయితే ఒరే చంద్రాన్ని పట్టుకొని అక్కడ చంద్రాకున్న ఇమేజ్ వల్ల వాళ్ళ నాన్నగారిని, అమ్మగారిని అందరూ చాలా గొప్ప ఎత్తున వాళ్ళు అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, సత్కరిస్తున్నారు. ఇవన్నీ చూసి వాళ్ళ నాన్నగారు అన్నారంట, ఒరే జనరల్గా మా అబ్బాయి బాగున్నాడు, మా అమ్మాయి బాగున్నారని చెప్పుకుంటారు ప్రతి అమ్మా నాన్న, కానీ నా కొడుకు ఇవాళ నన్ను మా నాన్న ఇది అని నా కొడుకు ద్వారా ఇవాళ నాకు ఇన్ని సన్మానాలు జరుగుతుంటే నాకు తెలిసి కొంతమందికి అదృష్టం దక్కుతుందిరా, అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళ వల్ల మమ్మల్ని సత్కరించడం, ప్రేమించడం కొంతమందికి దక్కుతుందిరా. అరే నాకు మాటల్లో చెప్పడం చేత కాదురా, నేను నిజంగా చెప్తున్నారా, నువ్వు నాకు కొడుకుగా పుట్టినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా. నేను నీకు నాన్ననైనందుకు కాదు, నువ్వు నాకు కొడుకునైనందుకు. కానీ ఆయన ఆనందం తట్టుకోలేక బాబాయ్ అంటారు అంకుల్, ఎందుకంటే వీడు నాకు సొంత బావలాగా కాబట్టి ఆయన మామలాగా అని ఇంకా ఆనందం ఆయన నేను కూడా చెప్పలేకపోతున్నా మీకు, సారీ. సో అట్లా ఒక అమ్మ నాన్నని ప్రేమించిన ఏ కొడుకు కూతురైనా సరే సొసైటీని ఆటోమేటిక్గా ప్రేమించేస్తాడు. ఈవెన్ బ్రదర్ వాళ్ళ బ్రదర్స్నే కాదు, బయట వాళ్ళందరినీ కూడా చాలామందిని, ఈవెన్ ఒక జగదీష్ రే చంద్ర క్షమించు మనస్ఫూర్తిగా, జగదీష్ గారు అని ఒక ఆర్టిస్టులు, చాలామంది ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ను ఎవరన్నా ప్రాబ్లం ఉందంటే 5,000, 10,000, 20,000 వాడు హెల్ప్ చేయడము, నేను కొంతమంది రిఫర్ చేసిన హెల్ప్ చేశాడు. అలాగే వాడు సప్తగిరి గారు హెల్ప్ చేశాడు. వాడు భయంకరమైన దైవభక్తి, వాడు షూటింగ్స్ లేవనంటే 2,000 కిలోమీటర్లు 1,000 కిలోమీటర్లు అయినా సరే ఇంకా వెళ్ళిపోతాడు, అభిషేకాలు యోగాలు చేపిస్తాడు. ఒకసారి ఫ్లైట్కి ఒకసారి కార్ వేసుకుని వెళ్ళిపోతాడు, తమిళనాడు కావచ్చు, ఇంకో మహారాష్ట్ర కావచ్చు, సప్తగిరి కూడా. సో నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఈ ఇద్దరి గురించి, సప్తగిరి చంద్ర గురించి అడిగినందుకు మీకు స్పెసిఫిక్గా చెప్పాను. వేరే వాళ్ళ గురించి చెప్పినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి మళ్ళీ. సో ఇది బ్రదర్, నెక్స్ట్ వీడియోలో కూడా అందరి గురించి అడుగుతారన్న మళ్ళీ మీరు వస్తే. డెఫినెట్లీ తమ్ముడు, నేను కన్ఫామ్డ్గా ఇది ఈ ఛానల్లో, మన ప్లస్ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో కన్ఫామ్డ్గా ఇది చాలా బాగా రీచ్ అవ్వాలి, అవుతుంది. కన్ఫామ్డ్గా మళ్ళీ నేను వచ్చి ఈ ఛానల్లో మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ప్లస్ టీవీ. థ్యాంక్ యూ అన్న, చాలా ఇలానే హ్యాపీగా ఉండాలి. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా మేము కూడా ఫీల్ అవుతున్నాం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు మన అమ్మా నాన్న గురించి మనం ఏం చెప్తాం, ఎంత చెప్పినా దానికి ఎండ్ అనేది ఉండదు. సో అలాగే కళ్యాణ్ అన్న గురించి ఎంత చెప్పినా దానికి ఎండ్ ఉండదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సొసైటీలో బతికేవాళ్ళు, వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ ఎంత అనేది పక్కన పెడదాం, దాంట్లో మహా అయితే 10%, 20% మహా అయితే ఖర్చు పెడతారు. ఈయన దానికి రివర్స్లో ఖర్చు పెడతారు పబ్లిక్కి. ఒకటి. రెండో పాయింట్ వచ్చి, ఈయన ఒక పొలిటీషియన్గా ఈయన జీతం కూడా వదులుకొని నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. నిస్వార్థంగా, నాకు తెలిసి చెప్తున్నా కదా, నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు నాకు తెలిసి ఇండియాలో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు తప్పనిచ్చి నాకు తెలిసి, ఇన్ మై నాలెడ్జ్, ఇప్పటికి బతుకున్న పొలిటీషియన్స్లో, చనిపోయిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళల్లో వీళ్ళే. అండ్ మనకు తెలుగు వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి ఇతనే, నిస్వార్థంగా, అంటే 100% ₹1 లేకుండా. సో ఇలాంటి వ్యక్తులు ఇంకా బతుకుండి, ఆ బతుకున్న వ్యక్తులు మనం లైవ్లో చూస్తున్నందుకు మన జన్మ ఎంత సార్థకత అయిందనేది మనకు ఇంకొక 30 ఏళ్ళకు, 40 ఏళ్ళకు, 50 ఏళ్ళకు కళ్యాణన్న మన మధ్య లేనప్పుడు ఆ కళ్యాణన్న విలువ తెలుస్తుంది. కానీ అప్పటి వరకు ఆగద్దు. ఈ రోజే కళ్యాణన్న విలువ ఏంటనేది చాలామంది తెలుసుకున్నారు, ఇంకా ఎవరో కొంతమంది ఉంటే తెలుసుకుంటారు. వేరే పార్టీల వారి గురించి కూడా నేను చెప్తున్నా. ఈవెన్ నాతో ఫ్రెండ్స్ మాట్లాడారు కూడా, వైసీపీలో పెద్ద పెద్ద మంచి హోదాలో ఉండేవాళ్ళు, ఈవెన్ టీడీపీలో మంచి హోదాలో ఉండేవాళ్ళు, బీజేపీలో మంచి హోదాలో ఉండేవాళ్ళు కూడా నాతో మాట్లాడారు. మేము అట్లాంటి వ్యక్తిని చూడలేదు, ఫ్యూచర్లో చూస్తామని మేమే అనుకోవట్లేదు అని అన్నారు.
సో ఒక వేరే పార్టీలో ఉన్నారంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు విరోధులు అవుతారు. ఎందుకంటే వాళ్ళ మనగడ కూడా వాళ్ళ క్రైసిస్ వాళ్ళకి కావాలి. ఎందుకంటే మేము కూడా డబ్బులు సంపాదించుకోవాలి, మేము కూడా మా గవర్నమెంట్లో మేము పదవులు ఎంజాయ్ చేయాలి. అలాంటి వ్యక్తులు కూడా నా దగ్గరికి మంచి మంచి పోస్టులు వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పకూడదు. కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మేము చూడలేదు. అంటే 30 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఇంత లైఫ్లో మేము చూడలేదు. యాజ్ ఫర్ నో బతుకున్న పొలిటీషియన్స్లో మేము చూడలేదు అన్నారు. సో అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా అంత ఈయన మీద పగ ఉండి కూడా వాళ్ళు కూడా అనే పరిస్థితికి వచ్చిందంటే బయటకు కాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని పార్టీలో ఫ్రెండ్స్ ఉంటాం కదా, సిట్టింగ్ కావచ్చు ఇంకో చోట అన్నారు. సో అంత గొప్ప వ్యక్తి కాబట్టి కళ్యాణ్ అన్నని సీఎంగా చూడడం కోసం, సీఎంగా చేసుకోవడం కోసం రిలే నిరాహార దీక్షలు చేయడానికి రెడీ, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ. ఈవెను నేను నమ్మే అయ్యప్ప స్వామి వచ్చి నువ్వు ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్లో 2.5 ఇయర్స్ కాదు, కంప్లీట్గా 5 ఇయర్స్ లోకేష్ బాబు ఉంటారు, దాని తర్వాత చూద్దామంటే ఈవెన్ నేను నమ్మే అయ్యప్ప స్వామి వచ్చి నాకు చెప్పినా నేను విన్నాను. ఈవెన్ నా అన్న, నా సొంత అన్న ఎంతో నా కళ్యాణ్ అన్న చెప్పినా కూడా నేను విన్నాను. ఓకే, ఇది ఫిక్స్ ఈ జన్మకి ఇది ఫిక్స్.